నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో ఈ మధ్యకాలంలో యూఎస్కి సంబంధించి చాలా వ్యతిరేకమైనటువంటి బ్యాడ్ న్యూస్ ఏదో ప్రతి ఫ్రైడే మనకి సినిమాలు రిలీజ్ అయినట్టుగా ఫ్రైడే న్యూస్ అంటారు యూఎస్లో జనరల్గా వస్తూ ఉన్నాయి. బట్ కొన్ని ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా కొన్ని స్పెక్యులేషన్స్ కింద మనం చూసుకోవచ్చు. కొన్ని అయితే లీగల్గా వాటికి ఎదురు దెబ్బ తగలటం. ఇప్పుడు ఈవెన్ టారిఫ్స్ పెంచారు చైనాకి, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ కొంచెం ఫేవరబుల్గా రాలేదు. ఇలా రకరకాలుగా భయాలు కొన్ని, లేకపోతేనేమో స్పెక్యులేషన్స్ కొన్ని, లేకపోతే మామూలుగా మార్కెట్లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నదో దాన్ని కొంచెం వక్రీకరించి మీడియా చెప్పడం వల్ల రకరకాల కారణాల వల్ల సో ఒక రకమైనటువంటి ఫీర్ అనేది యూఎస్ అంటే జనాలకి క్రియేట్ అవుతుంది. బట్ జనరల్గా ఇబ్బందులు అనేవి అన్ని దేశాల్లోనూ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇండియా. దాన్ని మనం చూసి కోణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాలి. ఎనీవే, ఇప్పుడు స్పెసిఫిక్గా నేను ఈ రోజున ఈ టాపిక్ చెప్పడానికి గల ఇప్పుడు ఏమి చెప్పబోతున్నానంటే ఈ H1B వీసాస్ ఏవైతే ఉంటే దానికి సంబంధించి కానీ, అట్లాగే H4 అంటే డిపెండెంట్ అంటారో, H4 EAD అంటారు, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అంటారు. సో H4 EAD అలాగే H1B వీసాకు సంబంధించిన రూల్స్ ఏమైనా కొత్తగా మారబోతున్నాయా, లేకపోతే మారతాయా, అవకాశాలు ఉన్నాయా లేవా అన్న దానికి సంబంధించి చెప్పాలి. ఎందుకంటేనంటే జనరల్గా గవర్నమెంట్ కూడా ఏం చేస్తూ ఉంటుందంటే కొన్ని లీక్స్ ఇస్తూ ఉంటుందండి. బ్లూంబర్గ్ అంట మీకు తెలిసి చాలామందికి వినే ఉంటారు. బ్లూంబర్గ్ కానీ లేదా ఫోర్బ్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ప్రెస్టేజియస్ మ్యాగజైన్స్ కింద మనం అంటే ఆ న్యూస్ లీక్స్ అంటాం మనం. సో అవి యూఎస్లో జనరల్గా చాలామందికి దాన్ని కొంచెం ట్రస్టెడ్ న్యూస్ కింద చూస్తారు వాటిని. సో దాంట్లో జనరల్గా ఫ్రైడే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇవి. సో రీసెంట్గా ఉన్నటువంటి లాస్ట్ ఫ్రైడే ఏదైతే ఉందో వాళ్ళు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే H1 వీసా ఎవరైతే ఉంటారో, H1B ఎవరైతే ఉంటారో సమ్ సెట్ ఆఫ్ శాలరీని ఫిక్స్ చేసి ఆ శాలరీ ఉంటేనే వీసా ఇస్తాము, లేకపోతే మిగతా వాళ్ళకి వీసాస్ ఇవ్వము అన్నటువంటి ఒక రూల్ని మేము తీసుకొస్తాము అని చెప్పేసి ఒక న్యూస్లో ఒకటి రావడం జరిగింది. కొంచెం అందరూ కూడా కంగారు పడుతున్నారు. బట్ ఇదేమి అథెంటికేటెడ్గా అయితే కన్ఫర్మేషన్ అయితే కాదు కానీ, బట్ వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ ఏంటంటే జనరల్గా ఫోర్బ్స్లో ఇచ్చినటువంటిది రాసింది ఏంటంటే నేను చదివాను. అందులో ఏం చెప్తున్నాడంటే వాడు మనకి జనరల్గా శాలరీ అనేది యూఎస్లో ఎలా ఉంటుందంటే స్టేట్ టు స్టేట్ మారుతూ ఉంటాయండి. కాలిఫోర్నియాలో ఒక స్టేట్, ఎందుకంటే మినిమం వేజెస్ యాక్ట్, లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఏవైతే రూల్స్ ఏవైతే ఉంటాయో H1B వీసా వచ్చినప్పుడు అవి ఉంటాయి. జనరల్గా 80,000 అని, లేకపోతే 90,000, 100K ఇట్లా ఉంటాయండి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది స్టేట్ $2,08,000 అంటే రఫ్గా ఇండియన్ కరెన్సీలో ₹2 కోట్ల శాలరీ ఉంటేనే మేము H1B ఇస్తాము, లేకపోతే లోకల్స్ని మేము హైర్ చేసుకుంటాము అని చెప్పేసి ఒక స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది. బట్ ఇది అంతా ఇంకా ఏమి క్లారిటీ ఏమి రాలేదు. బట్ ఎందుకంటే 2 కోట్ల శాలరీ సంవత్సరానికంటే జనరల్గా ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఇండియన్స్ ఎవరైతే ఉంటారో ఇండియన్స్ H1B మీద ఎక్కువ ఉంటారండి అన్ఫార్చునేట్గా. ఎందుకంటే మిగతా కంట్రీస్కి గ్రీన్ కార్డ్ వెయిటింగ్ పీరియడ్ ఉండదు. జనరల్గా ప్రతి కంట్రీకి సీలింగ్ లిమిట్ 7% ఉంటుంది మనకి. ఆ 7% సీలింగ్ లిమిట్లో జనరల్గా ఒక ఇండియా, చైనా తప్ప మిగిలినవన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి మనకి. సో ఈ 7% లిమిట్ ఎందుకంటే మనకేమో H1లో వచ్చేటప్పటికి ఒక 85,000 మనకి H1లో ఉంటే అందులో ఒక 70% మనకి ఇండియన్సే ఉంటారు మనకి. సో అందువల్ల ఇక్కడేమో 70 చూసుకుంటే 75% ఇండియన్స్ మనకు ఉంటే మిగతా చైనీస్ ఉంటారు, అంతే, పెద్ద మిగతా వాళ్ళు ఎవరు ఉంటారండి. గ్రీన్ కార్డు వచ్చేటప్పటికి చూస్తేనేమో 7% మీకు లిమిట్ ఉంటుంది. ఇక్కడ చూస్తేనేమో ఓవరాల్గా చూస్తేనే H1లో చూస్తేనేమో 70-80% మనకుంటే అక్కడ 7% ఉంటే 10 times డిఫరెన్స్ ఉంది. కాబట్టి అక్కడ బాటిల్ నెక్ కింద ఉంటుంది, చోక్ అయిపోతూ ఉంటుంది. అందు గురించి అక్కడ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా మనకి ఏదో 50 ఏళ్ళు, 25 ఏళ్ళు, 20 ఏళ్ళు అని చెప్పి మనం ఎక్కువగా వింటూ ఉంటాం మనం. సో ఈ సందర్భంగా H1 ఎవరికైతే వచ్చిందో వాళ్ళ జనరల్గా ఉన్న H1 మీద పనిచేసి వాళ్ళు ఒక 6 లక్షల మంది అప్రాక్సిమేట్గా ఉన్నట్లయితే ఇండియన్స్ దాంట్లో ఎక్కువగా ఉంటారు. 4.5 లక్షలను ఈజీగా ఉంటారండి. ఇండియన్స్ ఒక 5 లక్షలను ఉంటారు మనకి. చైనీస్ తక్కువ ఉంటారండి. వాళ్ళు చదువుకుని పోయి చైనాని దేశాన్ని తయారు చేసుకుంటారు తప్ప యూఎస్లో వాళ్ళు ఉండడానికి ఎక్కువ ఇష్టపడరు. జనరల్గా ఇండియన్స్ వెళ్ళి అమెరికాని తయారు చేశారు కాబట్టి ఎక్కువగా వాళ్ళు మన ఇండియన్స్ అక్కడ ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. సరే, దానికి అదర్ రీజన్స్ చాలా ఉన్నాయనుకుంటే పక్కన పెట్టండి. అది ఎప్పుడైనా సపరేట్గా మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడదాం, ఏదైనా ఇంటర్వ్యూస్లో మాట్లాడినప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే ఆ ఫ్లో వస్తుంది. అప్పుడు ఇది సింగిల్ కెమెరా కాబట్టి జస్ట్ న్యూస్ మామూలుగా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. బట్ ఎనీవే, సో ఈ పర్టికులర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 95% ఆఫ్ ది పీపుల్కి అసలు ఈ శాలరీ ఉండదండి. 200K అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఉంటాయి. ఇండియాలో ఇప్పుడు 50 లక్షల శాలరీ పైన ఎంతమంది ఉంటారంటే ఎక్కువ మంది ఉండరు. అట్లాగే అక్కడ కూడా అంతేనండి. సో అందువల్ల ఏంటంటే ఈ శాలరీ ఉండదు. జనరల్గా ఒక 120K వరకు పెడతారని చెప్పేసి ఇంతకుముందు కూడా స్పెక్యులేషన్ జరిగింది. ప్రాబబ్లీ 120K అనేది రీజనబుల్ అండి. లో లేయింగ్ ఏవైతే తక్కువ శాలరీస్ ఉన్న ఐటీ ఇండస్ట్రీలో అవి జనరల్గా లోకల్ వాళ్ళకి ఇవ్వడానికి ఇస్తే బెటర్ అని ఉద్దేశం. దాని గురించి కొంచెం టాప్ కాలేజీలో ఎవరైతే చదువుతారో, ప్రీమియర్ కాలేజీలో ఎవరైతే చదువుతారో, కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ శాలరీస్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎవరైతే స్క్రాప్ కాలేజీలకి, టైర్ 6 కాలేజీలకి లేకపోతే ఎవరో కన్సల్టెంట్ని పట్టుకుని వెళ్తూ ఉంటారు చూసారా,
ఈ స్క్రాప్ బ్యాచ్ అంతా కూడా జనరల్గా 70K 80Kలు 60Kలు అలా తగ్గిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి జనరల్గా ఆ ప్లేస్లో లోకల్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి జాబ్లు ఇచ్చే అవకాశాలు లేవు, వాళ్ళకి H1 కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం లేవు. బట్ 200 అయితే ఉండదండి, డెఫినెట్గా ప్రాబుల్ 120 అలా ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఇది జనరల్గా H1Bకి సంబంధించినటువంటి న్యూస్ అయితే ప్రజెంట్ స్పెక్యులేట్ అవుతుంది. బట్ అదేది కూడా ఇంకా అఫీషియల్గా కూడా గవర్నమెంట్ ఎక్కడ కూడా డిక్లేర్ చేయలేదు. మేబీ ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్గా H1 లాటరీ సిస్టమ్ తీసేసి దానికి ఒక పాయింట్స్ పెట్టి స్కిల్ బేస్డ్ ఈ శాలరీ ఉంటేనే ఇస్తారని చెప్పేసి నేను 1 year నుంచి చెప్తున్నాను. ఇప్పుడు కొత్తగా నేను ఇప్పుడు చెప్పేది ఏం కాదండి, నా పాత వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మీరు ఆల్రెడీ చెప్పాను నేను. ఆ పాయింట్స్ బేసిస్ ఏదైతే ఉందో అది ఇస్తారు. డెఫినెట్గా అది మంచిదే కూడా, ఎందుకంటే సో దట్ కొంచెం మంచి కాలేజీలు చదువుతారు. ఈ చెత్త కాలేజీకి పోయి 30 లక్షలు 20 లక్షలు డబ్బులు సంవత్సరానికి అంతంత డబ్బులు కట్టిన ఉపయోగం లేకుండా చాలామంది వెనక్కి వచ్చేస్తున్నారండి. అవన్నీ కూడా Tier 6 అండి, Tier 3 అయినా పర్లేదు, Tier 3 కానీ వెళ్ళండి కనీసం, మరీ ఘోరంగా Tier 6కి వెళ్తూ ఉంటారండి వీళ్ళందరూ కూడా. సో ఈవెన్ యూజీ కూడా అంతే, ఇప్పుడు టెక్సాస్ ఇంటర్నేషనల్ ఆడి ఇప్పుడు టైఅప్ అయ్యి ఆడిని పంపిస్తూ ఉంటారు. ఇవన్నీ రకరకాల పేర్లు, సరే నేను ఆ పేర్లు చెప్పడం ఎందుకు కానీ చాలా సందర్భాల్లో చెప్తున్నాం మనం, సరే ఇవి పక్కన పెట్టండి. సో H1Bకి సంబంధించినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి న్యూస్ ఏదైతే మనకి ఫ్రైడే వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉంటుందో ఇది న్యూస్ నడుస్తుంది. డెఫినెట్గా 208,000 శాలరీ ఉంటుంది అనేది వాళ్ళు చెప్పారు. బట్ అదంతా ఉండే అవకాశం లేదు, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా సీలింగ్ పెడతారు ఫ్యూచర్లో, మేబీ 120 పెడతారని నా ఎక్స్పెక్టేషన్. 110, 120 ఆ 110, 120 కూడా కొంచెం మెరిట్ ఉన్న వాళ్ళకి వస్తాయి. ఆ శాలరీస్ రావు, జనరల్గా 80లో ఎన్ని వస్తాయి. ఇప్పుడు మన ఆంధ్ర నుంచి ఎవరైతే వెళ్తారో జనరల్గా ఈ ఎంసెట్ బ్యాచ్ లేకపోతే మీ డీమ్డ్ యూనివర్సిటీస్లోనే లేదా అక్కడెక్కడ చదివిన ఏదైతే చెత్త కాలేజీలో చదువుతారో ఇలా పోతారో వీళ్ళకి జనరల్గా ఇచ్చే శాలరీస్ 60, 70 చాలా ఎక్కువ వాళ్ళకి జనరల్గా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అసలు జాబ్లో రావట్లేదు అనుకుంటే వస్తే చెప్తున్నాను నేను. జనరల్గా 120 కొంచెం మంచి కాలేజ్ చదివిన జనరల్గా 120 చాలా కామన్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సీలింగ్ లిమిట్ ఒకటి పెట్టి మిగతా లోకల్ ఎవరైతే ఉన్నారో లోకల్ వాళ్ళకి ఇవ్వడానికి శాలరీ జనరల్గా అలా ప్లాన్ చేస్తారు. అది H1Bకి సంబంధించినటువంటి స్పెక్యులేషన్, అది న్యూస్ ఇప్పుడు నడుస్తుంది, దానికి సంబంధించినటువంటి క్లారిటీ అది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే H4 EAD అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. ఎవరైతే H1లో వర్క్ చేస్తారో, H1 అంటే తెలిసిందే కదండి, ఇలా OPT అయిపోయిన తర్వాత H1 ఉంటుంది, 3 years ఇస్తారు, తర్వాత ఎక్స్టెండ్ చేసుకుని 6 years వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ H1లో ఎవరైతే వర్క్ చేస్తారో, H1Bలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ స్పౌస్ అంటే ఎవరైతే వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిపెండెంట్ వీసా మీద ఉంటారో H4లో ఉంటారండి. H4లో ఉన్నప్పుడు జనరల్గా వర్క్ ఆథరైజేషన్ ఉండదండి జనరల్గాను. అది ఏదో జనరల్గా కొంత అనఫిషియల్గా చేస్తూ ఉంటారు, కొనుక్కున్నట్లుగా మనకి ఎలా ఉంటుంది తప్ప అన్నింటికి ఎలా చేసి మనకు చేయడానికి అవకాశం ఉండదు. ఏదో క్యాష్ తీసుకుని చేస్తూ ఉంటారు కొంతమంది. బట్ జనరల్గా ఒక్కసారి మీరు ఇది ఏదైతే మీకు H1B 6 years తర్వాత 6 years లోపే 1 year ముందు I-140 ఏదైతే ఉంటుందో గ్రీన్ కార్డ్కి ఏదైతే అప్లికేషన్ అప్లై చేస్తారో, గ్రీన్ కార్డ్కి ఆల్రెడీ మీ అప్లికేషన్ ప్రాసెస్లో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అప్పుడు స్పౌస్కి ఈ H4 EAD అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడు మీకు వస్తుందండి ఫోర్స్లోకి. అంటే జనరల్గా H4లో ఉన్నప్పుడు మీకు రాదండి, H4 నుంచి H4 EADకి మీరు మార్చుకోవాలి. ఈ మార్చుకోవడానికి మీ హస్బెండో లేకపోతే వైఫో ఆల్రెడీ ఇది ఫైల్ చేసి ఉండాలి I-140. ఒకవేళ I-140 ఒకవేళ ఫైల్ చేయకపోతే, అంటే గ్రీన్ కార్డ్ పిటిషన్ మీరు ఫైల్ చేయకపోతే ఇంకొకటి ఉంటుందండి, AC-21 ఉంటుందండి, అమెరికన్ కాంపిటేటివ్నెస్ ఇన్ ద 21st century యాక్ట్ ఆఫ్ 2000 అని ఒకటి ఉంటుందండి. 2000 సంవత్సరంలో ఏం చేశారంటే గ్రీన్ కార్డ్ చోక్ అయిపోతుంది కాబట్టి కొన్ని స్పెసిఫిక్ ఈ యొక్క క్యాప్ ఏదైతే H1కి క్యాప్ ఏదైతే ఉంటుందో దానికి H1 క్యాప్కి ఎగ్జామ్షన్స్ ఇవ్వడం జరిగిందండి అప్పుడు 2000 యాక్ట్ తీసుకొచ్చి. ఆ ఎగ్జామ్షన్ ఎవరికంటే యూనివర్సిటీలో చేస్తున్న వాళ్ళకి, NGOస్కి, రీసెర్చ్ ఆర్గనైజేషన్లో చేస్తున్న వాళ్ళకి, ఎవరైతే ఈ 3 కేటగిరీస్లో ఎవరైతే ఉంటారో, అఫ్కోర్స్ ఇంకా వేరే కేటగిరీస్ ఉంటాయి, వేరు మెడికల్, అది నేను చెప్పట్లేదు. ఈ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో, ఈ కేటగిరీస్లో ఎవరైతే వర్క్ చేస్తారో వీళ్ళ జనరల్గా దేని కింద వస్తారంటే AC-21 కింద ఇస్తారండి. AC-21 వాళ్ళకి ఎక్స్టెన్షన్కి ఇబ్బంది లేదు, ఆటోమేటిక్ అయిపోతే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ స్పెషల్ కేటగిరీకి వస్తారో వాళ్ళ క్యాప్లోకి ఎగ్జామ్షన్ వస్తారండి. అది పక్కన పెడదాం AC-21, అది జనరల్గా ఎవరో చెప్పరో, అది జనరల్గా ఎక్కువ చాలామందికి తెలియదు కూడా, అది పక్కన పెడదాం. E4 ఏదైతే మీకు ఉందో, EAD ఏదైతే ఉంటుందో, ఎవరికైతే స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ I-140 ఏదైతే మీకు ఆల్రెడీ ఫైల్ చేసి ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా, వాళ్ళ భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, ఆటోమేటిక్గా దానికి మీరు అప్లై చేసుకుని దానికి కూడా మీరు 1 year ముందు అప్లై చేయాలి. మళ్ళీ అప్లై చేసినట్లయితే మీకు EAD వస్తుంది. EAD వచ్చిన తర్వాత మీ హస్బెండో లేదా వైఫ్ ఎవరైతే మీకు ఈ యొక్క H1తో కంటిన్యూ అవుతారో, విత్ I-140తో ఎవరైతే కంటిన్యూ అవుతారో, ఆ కంటిన్యూ అయినంతకాలం ఈ ఏదైతే మీకు H4 EAD ఏదైతే ఉంటుందో EAD కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ దీన్ని కూడా రెన్యువల్ చేయాలి. దీనికి రెన్యువల్ చేయడానికి దీనికి రూల్ ఏంటంటే, జనరల్గా మీరు దీనికి రెన్యువల్ చేయాలంటే, అంటే ఆటోమేటిక్గా ఏంటంటే రెన్యువల్ మీరు చేసుకోవాలండి. రెన్యువల్ చేయకపోయినా ఆటోమేటిక్ 180 days ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 180 days ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ అంటారండి EADకి. ఆ 180 days ఎక్స్టెన్షన్ ఏదైతే మీకు ఉందో, రెన్యువల్ 1 year ముందు మీరు రెన్యువల్ చేసుకుని చేయాలి, లేకపోతే 180 days ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇదివరకు ఏం చేశారంటే 180 days కంటే కూడా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు EAD ఎక్స్టెన్షన్కి. ఎందుకంటే భర్త లేకపోతే భార్య ఆల్రెడీ H1లో ఉంటారో, I-140లో ఉంటారో, బట్ వీళ్ళు కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్టెన్షన్కి వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉందని టెంపరీగా 540 days చేశారు దాన్ని, 180 యాక్చువల్గా అది
ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ 540ని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. ఇది మోస్ట్లీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది స్పెక్యులేషన్ కాకపోవచ్చు, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ అఫీషియల్గా కొంత అనౌన్స్ చేసేసారు. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర నుంచి అఫీషియల్గా వచ్చేసింది మీకు ఐస్ దగ్గర నుంచి. సో ఏదైతే 540 ఉందో దాన్ని ఎప్పుడైతే మీకు ఓకే చేశారో, అంటే ఇప్పుడు ఎవరైతే ఈఏడీలో ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఎక్స్టెన్షన్లో ఉన్నారో సో ప్రాబబ్లీ వాళ్ళకి రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. సో దానికి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ విత్ ఇన్ ద వ్యాలిడ్ పీరియడ్లో ఉంటే ఇబ్బంది లేదు, మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్టెండ్ చేయడానికి మీరు ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 180 days నుంచి 540 చేశారు. ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 540 days ఉండదు ఇప్పుడు. సో అంటే ఆల్రెడీ మీ హస్బెండ్ వైఫ్ ఆల్రెడీ H1Bలో ఉంటారో I-140లో ఉంటారు కాబట్టి దానికి ముందే 1 year ముందే మీరు ఆల్రెడీ ఈఏడీ ఎక్స్టెన్షన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు. అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బట్ దానికి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది, 1 year పైనే ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా దృష్టిలో పెట్టుకుని ముందు అప్లై చేసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు. అది కేర్ఫుల్గా ఉండట్టే. అంటే ఇది పోతుందని కదా, ఆల్రెడీ ఆ ఎక్స్టెన్షన్లో ఉన్న వాళ్ళకి కొంత రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. మేబీ ఆల్రెడీ ఎక్స్టెన్షన్ పాత రూల్ కాబట్టి కొంత లీగల్గా వాళ్ళకి వ్యాలిడిటీ వస్తే ఇబ్బంది లేదు. బట్ మామూలుగా ఇప్పుడు H1లో ఉండి గ్రీన్ కార్డు పిటిషన్ ఫైల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈఏడీ ఎవరైతే ఉంటుందో 1 year ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంగారు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ భయపడుతున్నారు తప్ప అలా ఏం లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు యూఎస్లో వస్తున్న కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాజిటివ్గానే ఉన్నాయి తప్ప నెగిటివ్ కాదండి. వేరే దేశం వెళ్ళి పని చేస్తున్నప్పుడు మరి రూల్స్ ఫాలో అవ్వాలి కదా. బంగ్లాదేశ్ వచ్చి మన కలకటాలో ఉద్యోగం చేస్తారంటే చంపేశారు, మేము మాకు కుదరదన్నారు. మా ఉద్యోగాలు మీరు అలా తీసుకుంటారని చెప్పారు. రోహింగ్యాలు వచ్చి మనకు హైదరాబాద్లో ఉంటే వెనక్కి పంపించండి అని చెప్తున్నాం. మనం పక్కన ఉన్న తెలంగాణలో వచ్చి ఇంకొకటి ఉద్యోగం చేస్తే మా తెలంగాణ అని చెప్తున్నారు. మనం పోయి వేరే చోటు ఉద్యోగం చేస్తే ఆయన పంపమంటున్నారు. సో ఇవన్నీ కూడా ఎవరి దేశంలో ఉన్న రూల్స్ని వాడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇదే తప్పు విషయం కింద మీరు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వీసా ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటే 1 year ముందు మీరు అప్లై చేసుకోమంటున్నాడు. ఈఏడీని అప్లై చేసుకోవాలి. మనం అప్లై చేసుకున్నట్లయితే మనకి ఇబ్బంది ఉండదు. ఈవెన్ మీకు ఏదైతే మీకు H1లో ఉన్నారో 3 years తర్వాత ఏదైతే ఉంటుందో 1 year చెప్పిన ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళాలి. ఆ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు కూడా 1 year ముందు 365 days ముందు మీరు అప్లై చేసుకుని ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళాలని చెప్తున్నాడు. మీరు నెగ్లజెన్సీ చేసి వదిలేసి ఎక్స్టెండ్ చేయకుండా ఉండకూడదు. వెయిటింగ్ పీరియడ్ కూడా దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారంగా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలి. మీ వైఫ్ కానీ ఇది కానీ ఎవరైతే ఉంటారో ఈఏడీకి చాలా పవర్స్ ఉంటాయండి. ఈఏడీ అంటే మీరు ఎలాంటి జాబ్ అయినా చేయొచ్చు. సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది, మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, మీరు ట్యాక్స్ పే చేస్తారు, ఈవెన్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు, ఈవెన్ మీరు అమెరికన్ లోకల్ వాళ్ళు కూడా ఎంప్లాయ్ కూడా చేసుకోవచ్చు మీరు వైఫ్ హస్బెండ్ అయితే ఈఏడీలో ఉంటే. బట్ నార్మల్ H1లో ఉన్నప్పుడు జనరల్గా H4లో ఉన్న వాళ్ళకి ఈ రూల్స్ అన్నీ వర్తించవు. చాలామంది H4లో ఏదో మామూలుగా వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబులు చేస్తూ ఉంటారు. కొన్ని మాత్రమే అలౌడ్ ఉంటాయి, అన్ని అలౌ చేసే అవకాశాలు ఉండవు. బట్ ఓవరాల్గా ఈఏడీకి సంబంధించినటువంటి కొత్త రూల్స్ ఈ 540 days ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మోస్ట్లీ తీసేయచ్చు. సో ఇంతకుముందు 180 ఉంది, ప్రాబబ్లీ 180 ఉంచవచ్చు, లేదంటే మీరు అప్లై చేసుకోమని చెప్పి అవకాశం ఉంటుందండి. H1B వీసాకి సంబంధించినటువంటి శాలరీ ఏదైతే ఉంటుందో ఆ శాలరీ మాత్రం డెఫినెట్గా అది తప్పది. అది డెఫినెట్గా అది అంతా ఉండదండి. 2 crores ఎవరికి రాదు. 2 crores ఓన్లీ 5% ఆఫ్ ఇండియన్స్ కూడా ఉండదు జనరల్గా. ఎందుకంటే ఓన్లీ టాప్ ప్రీమియర్ కాలేజీలో చదివి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అలాంటి ఓన్లీ టాప్ కాలేజీలో చదివినకు వచ్చినాయా నేను ఎక్కడ చదివితే నాకు అంటే మెజారిటీ 90% నేను చెప్తున్నానండి జనరల్గా. ఎందుకంటే స్టార్టింగ్ సాలరీస్ మీద నాకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మీరు ఏదైనా కొంచెం బెటర్ కాలేజీలో ఎవరైతే చదువుతారో జనరల్గా వాళ్ళకి స్టార్టింగ్ సాలరీస్ నాకు జనరల్గా 130, 140 ఉంటాయి. ఈవెన్ 200 అనేది కొన్ని ఫైనాన్స్ కంపెనీస్ 200 కూడా ఉంటాయి. నాకు తెలిసి నేను మాట్లాడుతున్నాను నేను. సో తెలియకుండా ఏమి కాదండి. కొంచెం మామూలు కాలేజీలో చదివిన వాళ్ళు జనరల్గా 80,000, 60,000, 70,000 పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు శాలరీ తగ్గిపోయినాయి, ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి. చాలామంది అక్కడ కంపెనీస్ మీరు H1B ఫైల్ చేయరండి. చాలామంది తెలియదు, అసలు ఫైలే చేయరు వాళ్ళు. ఇండియన్ కంపెనీస్ కూడా మీరు అనుకుంటున్నారేమో H1 ఫైల్ అసలు H1 వాళ్ళు తీసుకోరు, లోకల్లోనే తీసుకుంటారు. H1కి తలనొప్పి, మళ్ళీ $6,000-7,000 కట్టాలి, మళ్ళీ దానికి అత్తమాను డాక్యుమెంటేషన్ చేయాలి, మళ్ళీ లాయర్కి డబ్బులు ఇవ్వాలి, చాలా ప్రొసీజర్స్ ఉంటాయండి. అవన్నీ ఇవన్నీ తలనొప్పి ఎందుకని చెప్పి లోకల్లోనే తీసేసుకుంటున్నారండి వాళ్ళు. సో ఓన్లీ ఐటీ ఇండస్ట్రీస్కి ఇబ్బందులు. అందు గురించి మేము యూఎస్ వెళ్ళినప్పుడు కూడా ఏ కోర్స్ పెడితే ఆ కోర్స్ వెళ్ళిపోతాను, నేను చదివేస్తాను ఏదో చెప్తూ ఉంటారు. చాలా ఆర్ట్స్ చదువుతాను, లేదా అది ఇంట్రెస్ట్, సైకాలజీ చదువుతున్నాడు, ఎవడైతే ఉద్యోగం అక్కడ లోకల్కి ఇస్తారు అది. సో ఇది కొంచెం చాలామంది అవగాహన లేక ఓన్లీ ఐటీలో తప్పదు కాబట్టి సాలరీస్ తీసుకుంటారు తప్ప మిగతా ఫీల్డ్ లోకల్లోనే తీసుకుంటారండి. బయట వాళ్ళు తీసుకుని నువ్వు సైకాలజీ అయితే నీకు పట్టుకెళ్ళి H1 ఫైల్ చేసేసి నేను తీసేసుకుని నీకు ఉద్యోగం ఇచ్చేంత సీన్ ఉండదు అక్కడ. సో ఎనీవే సపరేట్గా ఎప్పుడన్నా నేను వేరే టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను, అది వేరే విషయం పక్కన పెట్టండి. కానీ బట్ ఇప్పుడు ఏదైతే ఈఏడీ ఏదైతే H4 ఉందో దానికి సంబంధించి కొంత క్లారిటీ నేను ఇవ్వడం జరిగింది. H1B వీసా వచ్చింది, కంగారు పడక్కలేదండి, స్పెక్యులేషన్. జనరల్గా యూఎస్లో ఇప్పుడు వచ్చినట్టు కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్. మెరిట్ స్టూడెంట్స్కి మంచి కాలేజీలో చదివే ఉద్దేశం ఉన్న వాళ్ళకి అక్కడ చదివి గ్రీన్ కార్డు తెచ్చిన అక్కడ చచ్చిపోమని చెప్పట్లేదు మనం. అక్కడ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకుని ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు యూఎస్ సర్టిఫికేట్కి యూఎస్ ఎడ్యుకేషన్కి చాలా వాల్యూ ఉంటుంది జనరల్గా వరల్డ్ వైడ్. అందుకని టాప్ స్టూడెంట్స్ అందరూ అక్కడికి వెళ్తారు. జనరల్గా నేను డెఫినెట్గా మీరు చదివిన తర్వాత మీరు సింగపూర్ వస్తారా, జర్మనీ వెళ్తారా, ఇండియా వస్తారా, ఉద్యోగం చేసుకోవచ్చు. చదవడానికి మీరు వెళ్ళే ఉద్దేశం ఉన్నప్పుడు చదవడానికి వెళ్తారు కాబట్టి మీరు భయపడక్కర్లా. సో అక్కడే తెచ్చుకుని గ్రీన్ కార్డు తెచ్చుకోవాలి, అక్కడే ఉండిపోవాలి, అక్కడే తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి ఎన్ని బాధలు వస్తూ ఉంటాయి. అది కాదండి పాయింట్. డెఫినెట్గా యాజ్ ఎ స్టూడెంట్గా డెఫినెట్గా మంచి కాలేజ్ వస్తే యూఎస్ చదవడానికి స్టిల్ ఈజ్ బెటర్. చాలామంది చెప్పట్లేదు ఈ పాయింట్. ఇవన్నీ ఎందుకని 95% ఆఫ్ ది స్టూడెంట్స్ స్క్రాపే కాబట్టి, ఇదంతా ఎంసెట్ బ్యాచ్ కాబట్టి ఇదంతా. ఎవరినో ఒకటి కన్సల్టెంట్ని పట్టుకుని ఏదో పార్ట్ టైం జాబులు చేసుకుందాం, దొంగ ఉద్యోగాలు చేద్దామని వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఇబ్బంది. కెనడా అయితే మరి ఘోరంగా వీసాలు తగ్గించి పడేసింది. అన్ని డిప్లొమా కోర్సులు, దొంగ సర్టిఫికెట్లు, దొంగ డాక్యుమెంట్లు, దొంగ ఆఫర్ లెటర్లు అవన్నీ. ఇంకా కెనడా ఇంకా ఘోరం అది. సో అది పక్కన పెట్టండి. కొంచెం బెటర్ కాలేజీలో మాత్రం సీట్ వస్తే డెఫినెట్గా యూఎస్ ఎడ్యుకేషన్ బెస్ట్, ఇంకా అందులో దానికి తిరగలేదు అది.
అంటే అన్ని కంట్రీస్ గురించి నేను పాజిటివ్గానే చెప్తాను, ఈవెన్ చైనా ఎడ్యుకేషన్ కూడా అది వేరే విషయం అనుకుంటే చెప్తున్నాను. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే ఇబ్బంది లేదు. డెఫినెట్గా దీనికి అంత భయపడాల్సిన అవసరం అయితే లేనే లేదు. మంచి స్టూడెంట్ మంచి కాలేజీలో సీట్ వస్తే కళ్ళు మూసుకుని అమెరికా వెళ్ళొచ్చు. మీకు క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత, మీకు స్కిల్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడికైనా ఉద్యోగం చేసుకోవచ్చు. జర్మనీ వెళ్తారా, జపాన్ వెళ్తారా, మీ ఇష్టం అది, లేకపోతే ఇండియా వస్తారా, సింగపూర్ వెళ్తారన్నది. సో దీనికి ఆ రూల్స్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా ముందుకెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం సఫరింగ్ ఉండొచ్చు డెఫినెట్గా. సో వాళ్ళకి బాధ కలగొచ్చు నా మాటలో, ఎందుకంటే వాళ్ళు ఎక్స్టెన్షన్లో ఉన్నారనుకోండి ఇబ్బంది ఉండొచ్చు, శాలరీ తక్కువ ఉంటే ఇబ్బందులు ఉండొచ్చు, జాబులు లేక ఇబ్బందులు పడుతున్నారు, కన్సల్టెంట్ని పట్టుకుని బతుకుతున్నారు, వాళ్ళందరికీ ఇబ్బందులు ఉంటాయి. నా మాటలు నచ్చో. స్టూడెంట్గా ఉన్నవాడు భయపడద్దు, ఎందుకంటే మీరు అక్కడ మొత్తం లైఫ్ అంతా ఉండడానికి ట్రై చేయడానికి కాదు, మీరు చదవడానికి వెళ్తున్నారు. ఇక్కడ మంచి కాలేజ్ సీట్ రాకపోతే వెళ్ళండి, మంచి రీసెర్చ్ చేయండి, మంచి పిహెచ్డీ చేయండి. డెఫినెట్గా మన దేశంలో చైనా వాళ్ళందరూ అలా ఏమైనా యూఎస్లో ఉన్నారంటే, చైనా అంతా వెనకపోయాయి కదా. H1 వెయిటింగ్ లిస్ట్, గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్ 80% మందే, ఇందులో మళ్ళీ తెలుగు 70%. ఎవడో ఏమీ ఆ దేశాల్లో ఉండట్లేదు కదా, వెనక్కి ఆ దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మన దేశంలో కాదు ఇంకో దేశంలో వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు. సో దానికి పెద్దగా భయపడి యాజ్ ఏ స్టూడెంట్గా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మంచి కాలేజీలో మీకు ఇక్కడ సైట్ రాకపోతే ఎక్కడ మంచి కాలేజ్ వచ్చినా కూడా కళ్ళు మూసుకుని వెళ్ళి చదువుకోవడానికి మీరు భయపడట్లేదు. అది రష్యానా, చైనానా, అమెరికానా అన్న విషయం మీరు పక్కకు తీసేయండి మైండ్లోంచి. చదవడానికి వెళ్తున్నారు, స్కిల్ డెవలప్ చేసుకోవడానికి వెళ్తున్నారు. ఓపీటీ పోస్ట్ స్టడీ వేసారు 2-3 ఏళ్ళు, ఏ దేశంలోనే ఉంటుంది. వర్క్ చేయండి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, చక్కగా ఇండియా అండ్ హైదరాబాద్ మళ్ళీ ఉద్యోగం చేయండి, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.